అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఏఎన్ఎం గ్రేడ్ 3 నుంచి ఎంపీహెచ్ఏ ఫీమేల్ ప్రమోషన్ ప్రక్రియలో భాగంగా కర్నూలు జిల్లాకు సంబంధించిన కౌన్సిలింగ్ డేట్ అనౌన్స్మెంట్ మరియు ఫైనల్ సీనియారిటీ లిస్ట్ మరియు వేకెన్సీ లిస్టులు రిలీజ్ చేశారు. ఈ లిస్టులోని సమాచారం గురించి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలోకి వెళ్తే ఈ ఏఎన్ఎం గ్రేడ్ 3 నుంచి ఎంపీహెచ్ఏ ఫీమేల్ ప్రమోషన్కి సంబంధించిన సీనియారిటీ లిస్ట్ మరియు వేకెన్సీ లిస్టులను కర్నూలు జిల్లా యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయిన karnool.ap.gov.in అనే మరియు నంద్యాల డిస్టిక్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయిన nandyala.ap.gov.in అనే వెబ్సైట్లో అప్లోడ్ చేశామని చెక్ చేసుకోగలరని తెలియజేశారు. అదేవిధంగా ఎవరైతే మొత్తం వేకెన్సీ 175 వేకెన్సీ ఉన్నాయి, ఈ 175 మంది ఏఎన్ఎం గ్రేడ్ 3 వారిని ప్రమోషన్కు సెలెక్ట్ చేశారు. ఈ ప్రమోషన్కు సెలెక్ట్ అయిన 175 మంది ఏఎన్ఎం గ్రేడ్ 3 వారు కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యేటప్పుడు వారిలో ఎవరైనా ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ప్రయారిటీ కేటగిరీలో ఉన్నవారు జిఓఎంఎస్ నంబర్ 273 ప్రకారం జిఓఎంఎస్ నంబర్ 273 హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డేటెడ్ 21/5/1999 ప్రకారం ఈ క్రింది కేటగిరీలను ప్రయారిటీ కేటగిరీలుగా పరిగణిస్తారు. వారు స్పౌజ్ వర్కింగ్ రెగ్యులర్ ఎంప్లాయీ ఇన్ ద స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, అదేవిధంగా ఎంప్లాయీ హూ ఈజ్ హ్యావింగ్ 1 year లెఫ్ట్ ఓవర్ సర్వీస్ ఫర్ రిటైర్మెంట్, అంటే రిటైర్మెంట్కు 1 సంవత్సరం సర్వీస్ మిగిలి ఉన్నవారు, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారు, అదేవిధంగా విడో లేదా అన్మ్యారీడ్ ఉమెన్స్, వీరందరూ కూడా ప్రయారిటీ కేటగిరీలో ఉంటారు. కాబట్టి వీరందరూ ఈ ప్రయారిటీని నిర్ధారించే సర్టిఫికెట్లను 17/3/2025 1 గంటలోపు అందజేయమని తెలియజేశారు. అదేవిధంగా కౌన్సిలింగ్ అనేది 18/3/2025 తేదీన 10:30కు న్యూ లెక్చర్ గ్యాలరీ కర్నూలు మెడికల్ కాలేజ్లోని న్యూ లెక్చర్ గ్యాలరీ అనే హాల్లో ఉంటుందని తెలియజేశారు. ఇంకా ఈ కౌన్సిలింగ్లో ఏమైనా ఇప్పుడు సెలెక్ట్ చేసిన వారిలో ఎవరైనా ఆబ్సెన్సీ ఉన్నా లేదా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా తర్వాత ర్యాంక్ వారిని కాల్ చేస్తాం కౌన్సిలింగ్ అని తెలియజేస్తారు. ఇంకా ఈ ప్రయారిటీ కేటగిరీకి చెందినవారు స్పౌజ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద డిడిఓ ఆఫ్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్, ఎవరైతే ఏ డిపార్ట్మెంట్లో అయితే పనిచేస్తున్నారో ఆ స్పౌజ్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు ఏఎన్ఎం గారి యొక్క పేరు డిస్ప్లే అయ్యే విధంగా చూడాలని తెలియజేశారు. అదేవిధంగా విడో ఆర్ అన్మ్యారీడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద రెవెన్యూ అథారిటీస్, ఈ సర్టిఫికేట్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొని ఉండాలండి. అదేవిధంగా డిజబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద అథారిటీస్ కన్సర్న్డ్, డిజబిలిటీ బిలో 40% విల్ నాట్ బి కన్సిడర్డ్, డిజబిలిటీ 40% కంటే తక్కువ ఉంటే ఈ ప్రయారిటీలో కన్సిడర్ చేయము అని తెలియజేశారు. అదేవిధంగా డిజబిలిటీ కేటగిరీలో సెలెక్ట్ అయిన వారి యొక్క సర్టిఫికేట్ను స్టేట్ మెడికల్ బోర్డుకు రెఫర్ చేస్తామని, గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ విశాఖపట్నంకు రెఫర్ చేస్తామని, జెన్యునిటీ కోసం రెఫర్ చేస్తామని తెలియజేశారు. The certificates received without above instructions will not be considered under the priority categories. ఈ పై ప్రయారిటీకి సంబంధించిన వారి యొక్క ప్రయారిటీ నిర్ధారించే సర్టిఫికెట్లను అందించకపోతే వారి ప్రయారిటీని కన్సిడర్ చేయము అని తెలియజేశారు. ఈ కౌన్సిలింగ్ 18/3/2025 తేదీన 10:30కు కర్నూలు జిల్లా న్యూ లెక్చర్ గ్యాలరీ కర్నూలు మెడికల్ కాలేజీలో జరుగుతుందని అందరూ ఎంపీడీఓ గారు మరియు మున్సిపల్ కమిషనర్లను సంబంధిత ప్రమోషన్కు సెలెక్ట్ అయిన ఏఎన్ఎం గ్రేడ్ 3 వారికి తెలియజేయవలసిందిగా కోరారు.
ఒకసారి మనం ఈ సెలక్షన్ లిస్ట్ను పరిశీలించినట్లయితే రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు రోస్టర్ పాయింట్లు పాటించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ కేటగిరీ వారు ర్యాంక్ 1729 వరకు వెళ్ళిందండి. అదేవిధంగా డిజబిలిటీ కేటగిరీ వారి యొక్క ర్యాంక్ 4005 వరకు వారిని తీసుకున్నారు. ఈ ప్రమోషన్స్కు సెలెక్ట్ అయిన కర్నూలు జిల్లా ఏఎన్ఎం గ్రేడ్ 3 వారందరికీ మన ఛానల్ తరపున కంగ్రాచులేషన్స్ అండి. ఇదండి ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.